బంగారం ధరల పరుగులు కొనసాగుతూ ఉన్నాయి. ప్రపంచంలో అనేక దేశాల మధ్య తీవ్రమైన భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉండడం, తాజాగా నేపాల్లో కూడా సంక్షోభం ఏర్పడడం, ట్రంప్ వాణిజ్య యుద్ధాన్ని రెండో దశకు తీసుకువెళ్ళడం, ఇవన్నీ ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. దీంతో ఒక్కరోజే 10 గ్రాముల బంగారం 5,000 రూపాయల పైగా పెరిగింది. తాజాగా 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ భారత మార్కెట్లో 1,13,350 రూపాయలకు టచ్ అయింది. లైఫ్ టైం హై, జీవితకాల గరిష్టాలకు చేరింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఔన్స్ గోల్డ్ అంటే 31 గ్రాముల ప్యూర్ గోల్డ్ $3,685 రికార్డు ధరకు చేరింది. దీనికి ప్రధాన కారణం స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు ఏమాత్రం సేఫ్గా లేకపోవడం, అమెరికా ప్రపంచంలోని 52 దేశాలతో వాణిజ్య యుద్ధం కొనసాగించడం, భారత్ మీద రెండో దశ ఆంక్షలు ప్రారంభించబోతా ఉన్నాము, అమెరికాలో ఉన్న 50 లక్షల మంది భారతీయుల్ని తరిమి కొడతా అని ట్రంప్ హెచ్చరిస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు కేవలం 50% టారిఫ్లు మాత్రమే వేసి భారతదేశాన్ని ఉపేక్షించాం. ఇక నుంచి అమెరికాలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులను కూడా భారత్ పంపిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాడు. దీంతో భారత్ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తుంది. అమెరికాతో సాఫ్ట్ కార్నర్లో వెళ్లాలని చూస్తున్నా కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దు అనే ఏకైక టార్గెట్ని పెట్టుకొని చైనా అమెరికా అధ్యక్షుడు వివరిస్తూ ఉన్నాడు. ప్రపంచంలో అతి తక్కువ ధరకి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న ధర కన్నా కూడా తక్కువ ధరకి క్రూడ్ ఆయిల్ని రష్యా భారత్కి సప్లై చేస్తూ ఉంది. మొత్తం 46% క్రూడ్ ఆయిల్ రష్యా నుంచే భారత్కి వస్తూ ఉంది ప్రస్తుతం. గతంలో మనం ఇరాన్ నుంచి, యూఏఈ నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునేవాళ్ళం. ప్రస్తుతం రష్యా నుంచి పెద్ద ఎత్తున కేవలం 1 బ్యారెల్ చమురు $63కే భారత్ చేరుతా ఉంది. దీంతో భారత్లోని రిలయన్స్ కానీ నయారా కంపెనీలు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుని దాన్ని శుద్ధి చేసి ప్రపంచంలో 52 దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా ముడి చమురు దిగుమతి చేసుకునే దేశంగానే భారత్ మనకు తెలుసు, కానీ చమురు ఎగుమతుల్లో కూడా భారత్ అగ్రస్థానంలో ఉంది. శుద్ధి చేసిన చమురు ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇక బంగారం ధరల విషయానికి వస్తే బంగారం ధరలు మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది. వెండి ధరలు కూడా కేజీ వెండి తాజాగా 3,000 రూపాయలు పెరిగి 1,26,000 రూపాయలు దాటిపోయింది. ఇప్పట్లో అయితే బంగారం ధరలు దిగి వచ్చే అవకాశం లేదు. ఏడాది కాలంలోనే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్లు చేసిన వారికి 40% రిటర్న్స్ వచ్చాయి. స్టాక్ మార్కెట్లో కూడా ఇలాంటి రిటర్న్స్ ఏ కొద్ది కంపెనీల్లోనే పరిమితం. ఆ కంపెనీలు షేర్లు ఎంతమందికి ఉంటాయో తెలియదు. అందువల్ల స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అన్ని గోల్డ్లోకి, సిల్వర్లోకి డైవర్ట్ చేస్తూ ఉన్నారు. దీంతో వీటి ధరలు పరుగులు తీస్తూ ఉన్నాయి. దీనికి తోడు ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున టన్నుల కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తూ ఉన్నాయి. అమెరికా పెద్దన్నగా గుర్తింపు పొందిన ప్రపంచ పెద్దన్నగా గుర్తింపు పొందిన అమెరికా యొక్క డాలర్ ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతూ ఉంది. ఏ దేశం మధ్య వాణిజ్యం జరిగినా డాలర్లలోనే చెల్లింపులు జరుగుతున్నాయి. ఇక రష్యా వద్ద దాదాపుగా $300 బిలియన్ అమెరికా డాలర్లు ఉన్నా కూడా అమెరికా దాన్ని ఫ్రీజ్ చేసింది. అంటే రష్యా ఇప్పుడు డాలర్తో ఏ దేశంతోనే వ్యాపారం చేయడం సాధ్యం కాదు. భారతదేశం వద్ద కూడా దాదాపుగా పెద్ద ఎత్తున $600 బిలియన్ ఉన్నాయి. అమెరికా ఏ క్షణంలోనైనా డాలర్ని ఫ్రీజ్ చేసే ప్రమాదం ఉంది. అలా ఫ్రీజ్ చేస్తే ఇక భారత్ విదేశాలతో డాలర్లో వ్యాపారం చేయడం సాధ్యం కాదు. అందువల్ల రిజర్వ్ బ్యాంక్ పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేసుకోవడంతో పాటు ఆ బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ లండన్లో కాకుండా తీసుకొచ్చి బాంబేలోని మింట్లో జాగ్రత్తగా పెడుతున్నారు. ఎందుకంటే లండన్లో కనుక పెడితే అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతింటే ఆ బంగారాన్ని తీసుకురావడం కష్టం అవుతుంది. అందుకే ఇప్పటికే 540 టన్నులు తరలించారు. ఇంకా 300 టన్నులు బ్యాంక్ ఆఫ్ లండన్లో ఉంచారు. దాన్ని ఎప్పుడైనా డాలర్లో మార్చుకోవడానికి ఇమీడియట్గా అక్కడ అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ఉంచారు. దాన్ని కూడా తరలిస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో రిజర్వ్ బ్యాంకు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేయబోతోంది.
ఇప్పటికే 840 టన్నుల నుంచి 880 టన్నులకి పెంచుకుంది. ఈ నెలలో కూడా మరో 40 టన్నులు రిజర్వ్ బ్యాంక్ బంగారాన్ని కొనుగోలు చేయబోతా ఉంది. చైనా సెంట్రల్ బ్యాంక్ కూడా పెద్ద ఎత్తున గోల్డ్ కొనుగోలు చేస్తూ ఉంది. రష్యా కూడా కొనుగోలు చేస్తూ ఉంది. అమెరికా డాలర్కి ఆల్టర్నేటివ్గా కరెన్సీ తీసుకురావాలని చేసిన ప్రయత్నాన్ని ట్రంప్ హెచ్చరికలతో నిలిపివేశాడు. రాబోయే కొద్ది రోజుల్లోనే అమెరికా డాలర్కి ఆల్టర్నేటివ్గా కరెన్సీ రాబోతా ఉంది. వివిధ దేశాల మధ్య వాణిజ్యం అమెరికా డాలర్తో కాకుండా రూపాయిలోనే జరగబోతా ఉంది. మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.